ఇది మూడో మీటింగ్. ఫస్ట్ అడుగు హైదరాబాద్లో చేసాము, సెకండ్ అడుగు ఖమ్మంలో చేసాము, ఇప్పుడు ఇది మూడో అడుగు సూర్యాపేటలో చేస్తున్నాము. దిగ్విజయంగా బీసీ మహిళలందరం కూడా అఖండ విజయం సాధించాము. ఈ మూడో అడుగు మీటింగ్ కూడా పెట్టుకొని ఇలాగే మేము చట్టసభల్లోకి వెళ్ళే వరకు కూడా ప్రతి మహిళ కూడా మాకు అందరికీ లలితకి ప్రోత్సహించి అందరు ముందు అడిగి వేయించి మనం చట్టసభల్లో మనకు ఏం హక్కులు కావాలో అన్ని సాధించుకునే వరకు కూడా ఈ సభని మనం ఇలాగే నిర్విరామంగా మనం చేద్దామని ఈ సభ ముఖంగా నేను చెప్పగలుగుతున్నా. ఈ సూర్యాపేట ప్రజలందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ సభ మేము ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నందుకు. ఈ మహిళా రిజర్వేషన్ కోటాలో మహిళా బిల్లులో మేము ఎంత వాటానో మాకు అంత వాటా ప్రభుత్వం కల్పించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా మాకు 33% మాకు కోటా శాతం ఇవ్వాలని చెప్పని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఏమాత్రం కూడా మాకు చట్టసభల్లో మాకు కల్పించకపోతే, చట్టసభల్లోనూ మాకు 30% మాకు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతామని హెచ్చరికలు చేస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘం బలహీన వర్గాల మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నిజంగా న్యాయం జరగాలంటే 33% బిల్లును ఇవ్వాలని కోరుకుంటూ కేటాయించాలని, లేకపోతే జాతీయ వ్యాప్తంగా విస్తరిస్తుంది. బీసీ కోట ఎంత ప్రకటించాలని అన్నది డిమాండ్ చేస్తున్నాము. మేము మహిళల వల్ల చదువుకోవడం వల్ల ఇల్లు ఎంత బాగుపడుతుంది అంటారు. దేశ రాష్ట్రం బాగుపడుతుందన్న ఒక మహిళ వల్ల జరుగుతుంది. బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళల బిల్లు సబ్కోటా ఇవ్వాలి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 33% ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ డిమాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా మాట ఎంత ఇస్తున్నారో చెప్పాలి. మా మాట ఎంత ఇస్తున్నారో అనేది ప్రభుత్వం తప్పకుండా చెప్పాలని, ఈ బీసీ మహిళల చట్టసభలో స్థానం కల్పించాలని, బీసీ మహిళలు పూర్తి న్యాయం జరిగేలాగా మహిళ ఒక శక్తిగా ఎన్నో విషయాలు నిరూపించుకున్నారు. ప్రభుత్వం తక్షణమే బీసీ మహిళలకు రిజర్వేషన్ పై ఒక మంచి నిర్ణయం ఇవ్వాలని కోరుచున్నాము. చట్టసభల్లోకి అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకుందాము. చట్టసభల్లోకి మహిళలకు తీసుకునే బాధ్యత ప్రభుత్వమే ఆలోచించాలి. మహిళలకు అన్ని రంగాల్లో వచ్చేలాగా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలని ఈ సభాముఖంగా నేను ప్రార్థిస్తున్నాను.